హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. డే బై డే మనకి ఇన్ఫ్లేషన్ హెవీగా పెరుగుతూ ఉండడం వల్ల రెసెషన్ ఫియర్స్తో మార్కెట్స్ క్లియర్గా పడిపోతూ ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే వారెన్ బఫెట్ చెప్పిన మాటలు కనుక మనం గుర్తు తెచ్చుకుంటే, బై ద షేర్స్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ఫియర్. అంటే ఎప్పుడైతే అందరూ భయపడుతూ ఉంటారో అలాంటప్పుడే షేర్స్ మనకి చీప్గా దొరుకుతాయి అని చెప్పి వారెన్ బఫెట్ చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అందరూ ఫియర్ఫుల్గా ఉన్నారని మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అంటే రివర్స్ అవ్వకపోవచ్చు. ఇంకా మార్కెట్ మనకి పడడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆల్రెడీ కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ మనకి దాదాపుగా 50% పడిపోయి ఫెయిర్ వాల్యూకి చాలా దగ్గరలో మనకి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కనుక మనం ఆ స్టాక్స్ని యాడ్ చేసుకుంటే ఫెయిర్ వాల్యూ నుంచి అండర్ వాల్యుయేషన్లో కొనుక్కోగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. అయితే యాక్చువల్గా మనం అనుకోవచ్చు స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని. అయితే మరి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి స్మాల్ క్యాప్ స్టాక్స్లో కాకుండా అని అంటే, మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే, మిడ్ క్యాప్ స్టాక్స్ జనరల్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఇస్తాయి అండ్ అలాగే కొంచెం క్విక్కర్ రిటర్న్స్ ఇస్తాయి. అట్ ది సేమ్ టైం స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండవు అనమాట. ఏది సక్సెస్ అవుతుంది ఏది ఫెయిల్ అవుతుంది అని మనకు ప్రాపర్గా తెలియదు. బట్ వాటితో కంపేర్ చేస్తే, అంటే స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటాయి కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. సో అలాంటి మిడ్ క్యాప్ స్టాక్స్లో ప్రెజెంట్ ఫెయిర్ వాల్యూకి దగ్గరలో ఉన్న టాప్ 3 స్టాక్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. సో ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనే కంపెనీ డామినోస్ అండ్ డంకిన్ డోనట్స్కి ఇండియాలో మాస్టర్ ఫ్రాంచైజ్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే వీళ్ళ ఓన్గా హాంగ్స్ కిచెన్ అనే చైనీస్ క్యూజైన్ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఏక్దమ్ బిర్యానీ కబాబ్స్ అండ్ అలాగే చెఫ్ బాస్ అనే బ్రాండ్స్ కూడా వీళ్ళు ట్రేడ్ మార్క్గా ఉన్నాయి. సో ఇలాంటి క్విక్ ఫుడ్ సర్వ్ చేసే ఇండస్ట్రీ మనకి ఫ్యూచర్లో క్లియర్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది. అండ్ మనం డెవలప్డ్ కంట్రీస్తో అబ్జర్వ్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫుడ్ మీదే డిపెండ్ అవుతూ ఉన్నారు. మనం డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం కాబట్టి డెవలప్డ్ కంట్రీగా కన్వర్ట్ అయినా వీటి యొక్క సర్వీసెస్ అనేవి యూటిలైజ్ చేసుకుంటూనే ఉంటాం. సో ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ యొక్క మార్కెట్ క్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 31,000 కోట్లు ఉంది. అంటే క్లియర్గా మనం మిడ్ క్యాప్ స్టాక్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 478గా ఉంది. అయితే ఈ స్టాక్ యొక్క పీక్ వచ్చేసి దాదాపుగా 900 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 450 రూపీస్, అంటే ఎగ్జాక్ట్ సగం దగ్గర ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ కంపెనీ యొక్క యావరేజ్ పీ/ఈ రిటర్న్స్, అంటే ఫండమెంటల్గా ఫెయిర్ వాల్యూకి దగ్గరలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి యావరేజ్ పీ/ఈ వాల్యూ కనుక అబ్జర్వ్ చేస్తే దీని యావరేజ్ 75 రూపీస్ దగ్గరలో ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ యొక్క పీ/ఈ 73 ఉంది కాబట్టి మనకి క్లియర్గా ఫెయిర్ వాల్యూకి దగ్గరలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ కంపెనీ రెవెన్యూ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 2010లో 4,000 కోట్లు ఉన్న కంపెనీ కాస్త ఈ 12 సంవత్సరాల్లో 4,258 కోట్లు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది. అంటే 12 సంవత్సరాల్లో దీని యొక్క రెవెన్యూ అనేది 10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ దాదాపుగా 15-20% గ్రో అవుతూ వచ్చింది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా 33 crores నుంచి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 429 crores మనకి దాదాపుగా 12 టైమ్స్ ప్రాఫిట్ గ్రోత్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఈ షేర్ యొక్క కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 10 years మనం యావరేజ్ అబ్జర్వ్ చేస్తే 17% ఉంది. అండ్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ మనకి 13% ఉంది. అండ్ స్టాక్ యొక్క CAGR మనకి పాస్ట్ 10 yearsలో 15% అండ్ 5 years అండ్ 3 years కనుక అబ్జర్వ్ చేస్తే 37% అండ్ 23%. అంటే ఎవ్రీ ఇయర్ దాదాపుగా 25% వరకు మనకి ఈ స్టాక్ రిటర్న్స్ ఇస్తూ ఉంది. అయితే లాస్ట్ 10 years ప్రకారం మనకి 15% తక్కువ ఎందుకు వచ్చింది అంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారం ఇది ఆల్రెడీ 50% మనకి పడిపోయింది కాబట్టి, అంటే 900 నుంచి 450 దాకా పడిపోయింది కాబట్టి 10 years యొక్క యావరేజ్ అనేది మనకి తక్కువగా కనపడుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ కంపెనీ కోవిడ్ టైంలో లాక్డౌన్స్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ పడిన కంపెనీ అనమాట. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ మనం 2020లో అబ్జర్వ్ చేస్తే, అంటే బిఫోర్ కోవిడ్ మనం అబ్జర్వ్ చేస్తే 3,900 కోట్లు ఉంది. బట్ కోవిడ్ టైంలో ఇది ఎఫెక్ట్ అయినా కూడా మనకి 3,300 కోట్లుగా దీని యొక్క మనకి రెవెన్యూ అనేది కనపడుతుంది. ప్రాఫిట్ ఇక్కడ తగ్గింది కోవిడ్ టైంలో, బట్ వన్స్ మనకి లాక్డౌన్స్ తీసిన తర్వాత అంతకంటే ఎక్కువ అండ్ ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రాఫిట్స్ని రికార్డ్ చేసింది. సో ఈ కంపెనీ యొక్క ఫ్రాంచైజెస్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తున్న కొద్దీ ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఫ్రాంచైజెస్ వైజ్గా మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటూ ఉండొచ్చు, బట్ ఇంత పెద్ద సైజ్ ఉన్న కంపెనీ మనకి ఈ సెగ్మెంట్లో ఏదీ లేదు. అండ్ ఈ షేర్ యొక్క ఫాల్కి మెయిన్ కారణం
ఏంటి అంటే ఎఫ్ఐఐస్ ఈ షేర్ ని కంటిన్యూస్ గా సెల్ చేస్తూ ఉండడం. మనకి జూన్ 2021 క్వార్టర్ దాకా ఎవ్రీ క్వార్టర్ లో ఎఫ్ఐఐస్ ఈ షేర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ సెప్టెంబర్ నుంచి బికాస్ ఆఫ్ ఓవర్ వాల్యుయేషన్ లేదా మనకి అక్టోబర్ నుంచి మనకి ఎఫ్ఐఐస్ క్లియర్ గా సెల్ ఆఫ్ చేస్తున్నారు కదా. సో ఎప్పుడైతే మళ్ళీ ఎఫ్ఐఐస్ బైబ్యాక్ అంటే రివర్స్ వచ్చి మన ఇండియన్ మార్కెట్ లో బై చేయడం స్టార్ట్ చేస్తారో అలాంటప్పుడు మళ్ళీ ఈ స్టాక్ ని చూస్ చేసుకొని యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు చాలా ఫాస్ట్ గా ఈ స్టాక్ అనేది జంప్ అవడానికి క్లియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ ఎఫ్ఐఎస్ అనేది దాదాపుగా 10% వీళ్ళు తగ్గారు. సో ఎప్పుడైతే వాళ్ళు బైబ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఈ షేర్ ప్రైసెస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ స్టాక్ వచ్చేసి ఇన్ఫోఎడ్జ్ లిమిటెడ్. సో ఈ ఇన్ఫోఎడ్జ్ కంపెనీని మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే naukri.com, naukri.gulf.com, శిక్ష.com, జీవన్సాథి.com, 99acres అండ్ అలాగే ఫస్ట్ నౌకరీ.com, క్వాడ్రాంగిల్, జాబ్ హై, అంబిషన్ బాక్స్, ఇవే కాకుండా ఇంకా ఎన్నో స్టార్టప్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ రన్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఎన్నో చిన్న చిన్న కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో కాబట్టి ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల క్యాపిటల్ కూడా ఎక్కువగా డైవర్సిఫై అయింది. ఒకవేళ 1 or 2 స్టార్టప్స్ క్లిక్ అయినా కూడా వీటి యొక్క రెవెన్యూస్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఈ ఇన్ఫోఎడ్జ్ లిమిటెడ్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తే 45,000 కోట్లుగా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇప్పుడు దాదాపుగా 17.4 ఉంది. యూజువల్గా ఇన్ఫోఎడ్జ్ లాంటి కంపెనీస్ని ప్రాఫిట్స్ గ్రోత్తో కాకుండా రెవెన్యూ గ్రోత్తో కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి యొక్క రెవెన్యూ కానీ వీటి గ్రోత్ మోడల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్కి మనకి రెవెన్యూ అనేది చూస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి ఇన్ఫోఎడ్జ్ లాంటి కంపెనీస్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీద వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఇలాంటి కంపెనీస్ని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తూ ఉంటారు. సో సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీద వీళ్ళకి రెవెన్యూ అండ్ అలాగే యాడ్స్ మీద కూడా వీళ్ళకి రెవెన్యూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీని యూజువల్గా అన్ని కంపెనీస్లో ప్రాఫిట్ని మెజర్ చేస్తున్నట్టుగా ప్రాఫిట్ గ్రోత్ కాకుండా మెయిన్గా రెవెన్యూ గ్రోత్ని చూస్తూ ఉంటారనమాట. అందుకని ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ దాదాపుగా 15 to 20% రెవెన్యూ గ్రోత్ని మనకి నోట్ చేస్తూ ఉంది. అయితే మార్చ్ 2020 అండ్ 2021 టైంలో ఇందులో క్లియర్ ఎఫెక్ట్ ఉంది బికాస్ ఆఫ్ కోవిడ్ క్రైసిస్. బట్ తర్వాత నుంచి మళ్ళీ మనకి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది క్లియర్గా కనపడుతుంది. అయితే అంతకుముందు ఈ కంపెనీ చాలా చిన్న చిన్న లాసెస్ లేదా చిన్న చిన్న ప్రాఫిట్స్ మాత్రమే రికార్డ్ చేసింది. బట్ ఈ పర్టికులర్ ఇయర్లో దాదాపుగా మనకి 12,000 కోట్లు ప్రాఫిట్ చూపిస్తుంది. బట్ ఈ 12,000 కోట్లు రావడానికి రీజన్ ఏంటి అంటే జొమాటో కంపెనీని లిస్ట్ చేయడం ద్వారా మనకి ఈ ప్రాఫిట్ అనేది జనరేట్ అయిందనమాట. అందుకనే దీన్ని అదర్ ఇన్కమ్లో వీళ్ళు చూపించారు. అందుకని ఇప్పుడు సడన్గా ఈ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది కదా, ఇదేమైనా టర్న్ అరౌండ్ కంపెనీయా అని చెప్పుకోవడానికి లేదు. బట్ సంహౌ ఈ కంపెనీలో మనం ప్రాఫిట్ గ్రోత్ కాదు రెవెన్యూ గ్రోత్ అబ్జర్వ్ చేయాలి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 yearsలో 13% అండ్ 5 years అండ్ 3 yearsలో మనకి 4 to 8% ఉంది. బట్ స్టాక్ ప్రైస్ యొక్క CAGR కనుక మనం అబ్జర్వ్ చేస్తే 3 years తీసుకున్నా, 5 years తీసుకున్నా అండ్ 10 years తీసుకున్నా మోర్ దెన్ 20% రిటర్న్స్ మనకి క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ ఈ ఇన్ఫోఎడ్జ్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ది ఎఫ్ఐఐస్ ఫేవరెట్ షేర్ అనమాట. బట్ ఎఫ్ఐఐస్ ఎప్పుడైతే సెల్లింగ్ స్టార్ట్ చేశారో ఫ్రమ్ సెప్టెంబర్ 2021 నుంచి ఈ స్టాక్లో క్లియర్ సెల్లింగ్ ఉంది ఎఫ్ఐఐస్ది. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఎఫ్ఐఐస్ ఇండియాలో షేర్స్ని బైబ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారో అలాంటప్పటి నుంచి ఈ స్టాక్ మళ్ళీ రాకెట్ లాగా పైకి వెళ్ళొచ్చు. అండ్ పాస్ట్ హిస్టారికల్ చార్ట్ ప్రకారం ఇప్పటికే ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి 50% దాకా పడిపోయింది. మేబీ ఇంకొక 10 to 15% పడచ్చు. బట్ సంహౌ ఇప్పటికే మనకి ఈ స్టాక్ రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేయబోయే స్టాక్ వచ్చేసి టాటా కెమికల్స్. సో యాక్చువల్గా టాటా కెమికల్స్ అనే కంపెనీ మేజర్గా సోడా యాష్, డ్రై ఇండస్ట్రియల్ యాష్ అండ్ స్పెషాలిటీ కెమిస్ట్రీ తయారు చేసే కంపెనీ. కాకపోతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మనకి బ్యాటరీస్ తయారు చేయడం కోసం టాటా కెమికల్స్ అనేది హ్యూజ్ క్యాపెక్స్తో వర్క్ చేస్తూ ఉంది. సో దానివల్ల టాటా కెమికల్ యొక్క వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్కువగా రీరేట్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈ టాటా కెమికల్ యొక్క మార్కెట్ క్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్యాప్ ఇక్కడ 24,000 కోట్లుగా ఉంది. అండ్ ఈ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ 967 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ పాస్ట్ 1 year గా దాదాపుగా 800 రూపీస్ నుంచి 1100 రూపీస్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. మనం 800 రూపీస్ నుంచి 900 రూపీస్లో ఈ కంపెనీకి ఫెయిర్ వాల్యూగా అనుకోవచ్చు. యాక్చువల్గా ప్రీవియస్ వాల్యుయేషన్స్ వైజ్ మనం చూసుకుంటే ఈ స్టాక్ యొక్క ఫెయిర్ వాల్యూ దాదాపుగా 550 to 600 రూపీసే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ హ్యూజ్ క్యాపెక్స్ ఉండడం అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన బ్యాటరీ సెగ్మెంట్స్ని ఇవి ప్రొవైడ్ చేయడం అండ్ ఇస్రో వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ బ్యాటరీకి సంబంధించిన టెక్నాలజీని టాటా కెమికల్తో షేర్ చేసుకోవడం, ఇలాంటి రకరకాల థింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ షేర్ ప్రైస్ని
ఎక్కువగా పడుతుంది అని నేను అనుకోవట్లేదు. మోస్ట్ ప్రాబబుల్లీ ఈ స్టాక్ కన్సాలిడేషన్లో ఉంది. అండ్ ఈ కన్సాలిడేషన్ ఎప్పుడైతే మళ్ళీ మనకి పైకి బ్రేక్అవుట్ అవుతుందో అలాంటప్పుడు ఇందులో మళ్ళీ చాలా ఫాస్ట్ ర్యాలీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ టాటా కెమికల్స్ అనే కంపెనీ లాస్ట్ ఇయర్ స్ప్లిట్ జరగడం వల్ల మనం ఓల్డ్ రెవెన్యూస్ని అండ్ కరెంట్ రెవెన్యూస్ని కంపేర్ చేయలేము. బట్ బేస్డ్ ఆన్ ఏ ఎజంప్షన్ ఇది మనకి ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేయబోతుంది అండ్ దాని నుంచి వచ్చే రెవెన్యూలో హ్యూజ్ ప్రాఫిట్ మార్జిన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ కంపెనీని మనం బై చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకోవడానికి మెయిన్ రీజనే మన టాటా యొక్క బ్రాండ్. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మీద నమ్మకంతోనే మనం ఈ ఫ్యూచర్ గ్రోత్ని సస్టైనబుల్గా అండ్ స్టేబుల్గా ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ షేర్ కూడా ఈ పర్టికులర్ టైంలో పెరగకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎఫ్ఐఐస్ యొక్క ఎగ్జిటే. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఎఫ్ఐఐస్ సెప్టెంబర్లో 14.45 ఉన్నారు కదా, అదే లెవెల్కి మళ్ళీ రీచ్ అవుతారో అలాంటప్పుడు మళ్ళీ ఈ స్టాక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అక్యుములేషన్కి వెళ్ళి 40-50% రిటర్న్స్ చాలా షార్ట్స్ పీరియడ్లోనే మనకి నోట్ చేయొచ్చు. సో ఇలాంటి మార్కెట్ ఫాల్ టైంలో కూడా మనకి ఫెయిర్ వాల్యూలో ఉన్న స్టాక్స్ ఇప్పటికీ ఉంటూనే ఉన్నాయి అండ్ మార్కెట్ ఇంకా పడిపోతున్నప్పుడు అవి అండర్ వాల్యుయేషన్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఫియర్ వస్తుందో అలాంటప్పుడు చాలా మంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. మేబీ ఇందాక మనం చూసినట్టు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ని దాదాపుగా 900లో కొని ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో బై చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు 50% లాసెస్లో ఉన్నారు కాబట్టి ఇంకొక 10-15% ఫాల్ వస్తే వాళ్ళు భయపడి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. బట్ యాక్చువల్గా అది మనం ఎంట్రీ అవ్వాల్సిన ప్లేస్. అండ్ ఎంట్రీ అయిన తర్వాత మనం పేషెన్సీగా హోల్డ్ చేస్తే ఆబ్వియస్గా మనం ప్రీవియస్ రిటర్న్స్ ఈ స్టాక్స్కి అబ్జర్వ్ చేసినప్పుడు 25-30% రిటర్న్స్ ఆన్ అండ్ యావరేజ్ ఇస్తూ ఉన్నాయి కదా, అదే టైప్ ఆఫ్ రిటర్న్స్ మనం ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో మనకి టాప్ 3 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.